ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి మరొకసారి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం: నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అని 119వ కీర్తన 104వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుడు అన్ని సమయాల్లో కూడా తన యొక్క ఉపదేశాన్ని, తన మాటలను మనకు ఉపదేశించి మనకు కావలసినటువంటి వివేకాన్ని, జ్ఞానాన్ని, తెలివిని ఆయన అనుగ్రహిస్తూ మనం వెళ్ళే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మంచి ఏదో చెడేదో గ్రహించి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వివేకాన్ని పొందుకున్నటువంటి మనం, ఆయన మాటల ద్వారా వివేకాన్ని పొందుకున్నటువంటి మనం తప్పు మార్గాలన్నీ కూడా అసహ్యములుగా ఎంచుకున్నట్లుగా భక్తుడు చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవుని మాటను బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి, దేవుడిచ్చిన వివేకాన్ని బట్టి జ్ఞానము కలిగి ప్రతి తప్పు మార్గాన్ని కూడా అసహ్యంగా ఎంచుకొని సరైనటువంటి దారిలో నడవడానికి, దేవుని మాట ద్వారా చక్కని ఉపదేశాన్ని పొందుకోవడానికి, సంపూర్ణమైనటువంటి ఆలోచన కలిగి దేవునిలో ఎదిగి ఫలించడానికి, దేవుని మాట ద్వారా వారి జీవితాలను సరిచేసుకోవడానికి మరి ఈరోజు ప్రభు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి ఎవరైతే అట్టి వివేకాన్ని కలిగిన వారుగా ఉన్నారో వారు ప్రతి తప్పు మార్గాన్ని అసహ్యంగా ఎంచుకొని ఒక మంచి దారిలో నడవడానికి ఈరోజు దేవుడు తన పిల్లలమైనటువంటి మనందరికీ తన యొక్క మాట ద్వారా ఆ యొక్క వివేకాన్ని కలుగజేసి మంచి దారిలో నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజంతా నీ పిల్లలకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. వారి పనుల్లో, వారి రాకపోకల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి చేతి పనులన్నింటిలో కూడా మరి మీరే తోడుగా ఉండి చక్కని వివేకాన్ని కలిగి ఎల్లప్పుడూ నీలో సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను దయచేయను ప్రభువా. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.